హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షేష్ 143. నేనైతే ఆనపకాయ పులుసు చేస్తున్నానండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆనపకాయ పులుసుకి అయితే ముందర నేను పోపులు వేస్తానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తానండి. నూనె అయితే వేడెక్కిపోయింది. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయ మగ్గినప్పుడే ఉప్పు అయితే వేసేస్తానండి, బాగా మగ్గుతుందని త్వరగానే. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయి కదండి, పసుపు కూడా వేస్తున్నాను. ఈ పులుసు అయితే సేమ్ చేపల పులుసులా ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ పులుసుని. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఆనపకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇవైతే ఒకసారి ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకుందామండి, ఆనపకాయ ముక్కలు మగ్గే వరకుని. ఆనపకాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయి కదండి. ఇలాగ చింతపండుని అయితే నానబెడతానండి. నేను దానికోసం ఇంత చింతపండుని అయితే తీసుకున్నాను. వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఈ పులుసుకి అయితే మసాలా అయితే ఆడేసానండి. ఇందులో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, ధనియాలు వేసానండి. ఆనపకాయ ముక్కలు అయితే మగ్గినేమో చూద్దామండి. ఇప్పుడు ఇవైతే మగ్గినాయండి. కారం వేసి వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసి కొంచెం వేసానండి. కారం ఎక్కువ తింటామండి మేమైతే. వాటర్ అయితే పోస్తున్నానండి. ఈ ముక్కలు కొంచెం ఉడికే వరకు ఉడకనివ్వాలండి. తర్వాత పులుసు వేసుకుందాము. ముందుగా అయితే కొంచెం ఉప్పు వేసాను కదండి, సరిపోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. కొంచెం ఉడికాక అప్పుడు పులుసు వేస్తానండి. ముక్కలు అయితే ఉడికినాయేమో చూసుకుందామండి. ముక్కలు అయితే ఉడికినాయండి. చింతపండు పులుసుని అయితే వేస్తున్నానండి.
ఇందాక చింతపండుని అయితే నానబెట్టాను కదండి, ఇలా తీసుకున్నాను పులుసుని. ఇదైతే వేసేద్దాం. పులుసు అయితే వేసాను కదండి, కొంచెంసేపు మూత పెట్టి మరగనిద్దాం. అప్పుడు మసాలా వేయాలండి. ఇప్పుడైతే మసాలా వేస్తున్నానండి. ఈ పులుసులో అయితే బెల్లం కూడా వేసుకోవాలండి. నేనైతే ఇంత వేసుకుంటున్నాను. ఇదైతే ఇంక దగ్గర పడ్డాక కట్టేసుకోవచ్చండి. పులుసు అయితే దగ్గర పడిందేమో చూసుకోవచ్చండి. ఇదైతే దగ్గర పడిపోయిందండి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోనండి నేను చేసిన ఆనపకాయ పులుసు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.